వర్షాకాలం వచ్చిందంటే చల్లని వాతావరణంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఈ సీజన్లో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు వేగంగా పెరుగుతాయి. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్, జలుబు, దగ్గు వంటి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే వర్షాకాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఆహారాలను వీలైనంత వరకు తగ్గించడం లేదా పూర్తిగా దూరంగా ఉంచడం మంచిదని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి స్థానం ఆకుకూరలది. ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండడం మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఆకుకూరలపై మట్టి, క్రిములు, పురుగులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సరిగ్గా శుభ్రం చేయకుండా తింటే కడుపులో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సీజన్లో ఆకుకూరలను బాగా కడిగి పూర్తిగా ఉడికించి మాత్రమే తీసుకోవాలి. ఇక రెండోది, రోడ్డు పక్కన అమ్మే పానీపూరి, చాట్, సమోసా వంటి ఆహారాలకు ఈ కాలంలో దూరంగా ఉండడం మంచిది. వర్షాకాలం కారణంగా ఆహారం కలుషితం కావడం, నీటి నాణ్యత తగ్గడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది. అలాగే బయట దొరికే కట్ ఫ్రూట్స్ లేదా ఎక్కువసేపు నిల్వ చేసే పళ్లను తినకపోవడం మంచిది. వీటిపై బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పళ్లను ఇంట్లోనే కట్ చేసి వెంటనే తినడం ఉత్తమం. వర్షాకాలం అనేక చేపల జాతులకు సంతానోత్పత్తి కాలంగా చెప్తారు. ఈ సమయంలో చేపలు, రొయ్యలు వంటి సీ ఫుడ్స్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని తినేటప్పుడు నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పకోడీలు, బజ్జీలు, చిప్స్ వంటి వేయించిన పదార్థాలు వర్షాకాలంలో తినాలనిపించినా ఇవి జీర్ణ ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. గ్యాస్, అజీర్ణం, కడుపుబ్బరం వంటి సమస్యలను పెంచవచ్చు. కాబట్టి వాటిని తగ్గిస్తే మంచిది. ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులుగా ఉన్న ఆహారాన్ని ఈ సీజన్లో తినకపోవడమే మంచిది. తేమ ఎక్కువగా ఉండడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవాలి. పచ్చిగా తినే కూరగాయలపై సూక్ష్మ క్రిములు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పచ్చి ఆకుకూరలతో, కూరగాయలతో చేసే సలాడ్స్ తీసుకోకపోవడమే మంచిది. ఉడికించిన లేదా ఆవిరి చేసిన కూరగాయలను తినవచ్చు. ఐస్ వాటర్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములను అధికంగా తీసుకోవడం వల్ల గొంతు సమస్యలు, జలుబు, దగ్గు వచ్చే అవకాశం పెరుగుతుంది. వీలైనంత వరకు గోరువెచ్చని నీరు లేదా వేడి పానీయాలు తీసుకోవడం మంచిది. పాలు, పన్నీర్, క్రీమ్ వంటి పాల ఉత్పత్తులు త్వరగా పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి తాజాగా కొనుక్కొని ఉపయోగించుకోవచ్చు. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి. అధిక మసాలా ఉన్న ఆహారం జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెంచుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో బయట ఆహారం తినడం వల్ల కడుపులో సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే తాజా, వేడి, పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఇప్పుడు పేర్కొన్న ఫుడ్స్ జోలికి వెళ్లకుండా ఉంటే సీజనల్ వ్యాధుల ఇబ్బందుల నుంచి కొంతవరకు రక్షణ పొందొచ్చు.